ఉండి టికెట్ ఎపిసోడ్ ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎటూ తేల్చలేదు. ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. అమలాపురంలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి ఉండి టీడీపీ నేతలతో కలిసి వచ్చారు రామరాజు. టికెట్ మార్పు ప్రచారంతో పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని వివరించారు. పార్టీ అధినేత నుంచి స్పష్టత కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే రామరాజును పిలిపించాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. ఆయనపై అభిమానం ఉందని, ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. ఉండి టికెట్ ఎపిసోడ్ ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎటూ తేల్చలేదు. ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని కలిశారు. అమలాపురంలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి ఉండి టీడీపీ నేతలతో కలిసి వచ్చారు రామరాజు. టికెట్ మార్పు ప్రచారంతో పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని వివరించారు. పార్టీ అధినేత నుంచి స్పష్టత కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే రామరాజును పిలిపించాల్సి వచ్చింది అన్నారు చంద్రబాబు. ఆయనపై అభిమానం ఉందని, ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మేము వచ్చాము. మా యొక్క లీడర్స్ కానీ వాళ్ళ యొక్క కార్యాచరణ, వారి యొక్క ఆలోచన మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రాబోయే కార్యాచరణ ప్రకటిస్తాం. ఏదైతే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి చోట కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుని ఉన్నాము. సుమారుగా మా కాన్స్టిట్యున్సీలో 2,25,000 ఓట్లుంటే 2 లక్షల ఓటర్స్ని స్వచ్ఛందంగా సుమారుగా 1,560 కిలోమీటర్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా 2 సార్లు అనౌన్స్ చేయడం జరిగింది. సిట్టింగ్లు అందరికీ ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరిగింది. తద్వారా ఈరోజు మా నాయకులు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లీడర్స్ కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, ట్రస్ట్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరిగింది. వారి యొక్క ఆలోచన మేరకు, పార్టీ యొక్క ఆలోచన మేరకే మా నిర్ణయం. రైట్, అది ఉండి టికెట్ ఎపిసోడ్ ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎటూ తేల్చలేదు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రీనివాస్, ఓవర్ టు యూ. సౌజన్య, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ టికెట్ పంచాయతీ ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉండి టీడీపీ ఎమ్మెల్యే అయిన రామరాజు, అలాగే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అంతా కూడా చంద్రబాబుతోటి భేటీ కావడం జరిగింది. అయితే అమలాపురంలోని కిమ్సీ కాలేజీలో ఉన్న కార్యాలయంలో ఉన్న ఆయన బస చేసిన ప్రాంతంలోనే, ఆ బస్సులోనే వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితోటి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో రామరాజుని ఈ టికెట్ విషయమే ఆయన కొద్దిగా చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. అలాగే కార్యకర్తలతో కూడా ఆయన చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటాను, 2 రోజుల్లో ఈ ఉండి పంచాయతీకి జరిగిన టికెట్ పంచాయతీకి సంబంధించి నిర్ణయాన్ని ఆమోదయోగ్యమైన ఉంటుంది. 2-3 ఇక్కడికి సంబంధించి ఢిల్లీ నుంచి 3 సభ్యులు గల కమిటీ, బీజేపీ కమిటీ ఒకటి ఇప్పుడు అమరావతి వస్తుంది. వాళ్ళతో వచ్చిన తర్వాత వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళతో సమావేశం అవుతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వాళ్ళతో చర్చించిన తర్వాత దీని ఉండి టికెట్ విషయమై నెలకొన్న పరిణామాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకుని తర్వాత వాటి మీద చర్చించి మీ కార్యకర్తల నిర్ణయం మేరకే దీని మీద నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. 2 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం వస్తుందని చెప్పేసి చంద్రబాబు చెప్పినట్లుగా కార్యకర్తలను తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి చూసినట్లయితే ఈ ఉండి టికెట్ పంచాయతీకి సంబంధించి మొత్తం కార్యకర్తలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే రామరాజు కానీ చంద్రబాబు నాయుడుకి వివరించడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టికెట్ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ మేరకే తనకు టికెట్ వస్తుందని చెప్పేసి నేను ఆశించి ఇంటింటికి కూడా నియోజకవర్గంలో పర్యటించాను. అలాగే 2,20,000 మంది ఓటర్లు ఉంటాయి. అందులో 2 లక్షల మంది ఓటర్లను కూడా ఇప్పటివరకు కలియడం జరిగింది. ఇంకా తన ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నాను. ఈ పరిణామంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2-3 రోజుల నుంచి జరుగుతున్న అక్కడ టికెట్ పంచాయతీకి సంబంధించి తనకు పిలుపు రావడంతో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఇక్కడికి నేను వచ్చానని చెప్పేసి రామరాజు చెప్పడం జరిగింది.
జరిగింది. ఆయన చంద్రబాబుతో భేటీ అయినంతరం కూడా మీడియాతో మాట్లాడి ఇదే విషయం చెప్పారు. అయితే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు, అలాగే దాని మీద అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, దానికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది పరిశీలించిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది, ప్రజల అభిష్టానం మేరకు తన నిర్ణయం కూడా తీసుకుంటానని చెప్పేసి అక్కడ రామరాజు చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి చూసినట్లయితే కార్యకర్తలు కూడా సమావేశం అయినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా రామరాజుకే ఇక్కడ ఉండి టికెట్ కేటాయించాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా చంద్రబాబుని డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థిగా రామరాజు ఇచ్చినట్లయితే ఇక్కడ విజయ అవకాశాలు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి టీడీపీకి అని చెప్తున్నారు. అలాగే టీడీపీ జనసేన బీజేపీ సంబంధించిన నాయకులందరూ కూడా రామరాజుకి మద్దతు తెలియజేస్తున్నారు. అంచేతన రామరాజుకి టికెట్ ఇచ్చినట్లయితే తమ బలం పెరుగుతుంది, అలాగే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టికెట్ విషయంలో ఎటువంటి మార్పు చేయవద్దని చెప్పేసి అక్కడ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు మీద ఒత్తిడి తేవడం జరిగింది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా మీకు సంప్రదించిన తర్వాత మీ కార్యకర్తలందరూ కూడా సంప్రదించి తర్వాత మీతోటి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాను, అప్పటి వరకు కూడా ఎటువంటి విభేదాలకు కానీ ఎటువంటి ఆందోళనకు కూడా పాల్పడవద్దని చెప్పేసి చంద్రబాబు కార్యకర్తలకు సూచించడం జరిగింది. అలాగే ఇప్పుడు బీజేపీ నుంచి సంబంధించి ఢిల్లీ నుంచి 3 కమిటీ ఒకటి వస్తుంది. ఆ కమిటీతో వచ్చిన తర్వాత కమిటీతోటి ఈ టిక్కెట్లు ఏపీలోని నెలకొన్న టిక్కెట్ల విషయమే ఇక్కడ దీని మీద ఇక్కడ వాళ్ళతోటి వాళ్ళు చర్చించడం జరుగుతుంది. తను అలాగే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆ కమిటీతోటి భేటీ అవుతారని చెప్పడం జరిగింది. అయితే ఆ కమిటీ భేటీ అయిన తర్వాత ఆ కమిటీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అంటే వాళ్ళు టికెట్లు ఏమన్నా బీజేపీకి ఇప్పటి వరకు కేటాయించిన టికెట్లో మార్పు ఏమైనా ఉంటుందా, గతంలో ప్రకటించిన 10 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వాటిల్లో ఏమన్నా మార్పులు ఉంటాయా, లేకపోతే 1-2 స్థానాలు ఏమన్నా బీజేపీ తగ్గించుకుంటుందా, లేకపోతే ఈ ఒక స్థానానికి బదులుగా మరో స్థానం అక్కడ వాళ్ళకు ఇచ్చే అవకాశాలు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా అనే దీని మీద వాళ్ళ కమిటీతో చర్చించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ కమిటీతో చర్చించిన తర్వాత దీని మీద అందరికీ ఆమోదయోగ్యమైన కార్యకర్తలు అందరి అభిష్టానం మేరకే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే మరో 2 రోజుల పాటు చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా వస్తుందనే మీద అప్పటి వరకు కూడా వేచి చూడాలని చెప్పి ఉండి సంబంధించిన ఎమ్మెల్యే కానీ రామరాజు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ అందరూ కూడా వేచి చూడటం జరుగుతున్నది. సౌజన్య. Yes, Srinivas, thank you. Thanks for